హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయాలి. మనకు నోటిఫికేషన్ కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా బాగా చదవండి. మంచి మార్క్స్ వస్తాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగు కంటెంట్ అండి. అది 6th క్లాస్‌కి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఉన్న లెసన్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది 12వ వీడియో అనుకుంటున్నానండి. చాలా వీడియోస్ చేశాను దీనికి సంబంధించి. డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూసుకోండి. థర్డ్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేశాను. అలాగే 4th, 5th కూడా తెలుగు టెక్స్ట్ బుక్‌లు కంప్లీట్ అయిపోయాయండి. పాత సిలబస్, కొత్త సిలబస్ కూడా కంప్లీట్ చేశాను. అలాగే సైకాలజీ కూడా చెప్పానండి. చాలా వీడియోస్ చేశాను. అలాగే సోషల్ కంటెంట్, సైన్స్ కంటెంట్ అన్నీ కూడా నేను చేశానండి. వీడియోస్ పెట్టాను. ఒకసారి చూసుకోండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కొత్త వాళ్ళైతే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది 6th క్లాసు ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉందండి. అందువల్ల నేను లెసన్ వైజ్ చెప్తున్నాను. 6th క్లాసు పాత సిలబస్, కొత్త సిలబస్ కూడా అండి. అంటే పాతదంటే ఎప్పటిదో కాదండి. ఈ టెక్స్ట్ బుక్‌కి ముందున్న టెక్స్ట్ బుక్‌కి సంబంధించి అవి కూడా కవర్ చేస్తున్నాను. అందులో కూడా బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిన వెంటనే మనం 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేద్దామండి. ఇది 6th మొత్తం పాత సిలబస్, కొత్త సిలబస్ అయిపోయాక 7th క్లాస్, తర్వాత 8th, 9th, 10th అలా క్లాసుల వైజ్ చెప్తామండి. తెలుగు అయ్యాక మనం మిగతా సబ్జెక్ట్‌కి వెళ్దామండి. ఓకే అండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. ఈ 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లోనే ఎలుకమ్మ పెళ్ళండి ఈ లెసను. దానికి సంబంధించి బిట్స్ కొన్ని ఇచ్చారు. అవి మనం ఒకసారి చూసుకుందామండి. చూడండి. ఎలుకమ్మ పెళ్ళికి సంబంధించి బిట్స్ కొన్ని. క్రింది వాటిలో హాస్య కథ ఏది? చూడండి. కింది వాటిలో హాస్య కథ ఏది అని అన్నారండి. ఎలుకమ్మ పెళ్ళి, త్యాగం, మోగిని గంటలు, మన భాషలు. ఏంటి ఇందులో హాస్య కథ ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఎలుకమ్మ పెళ్ళి అనేది ఒక హాస్య కథ. ఎలుకమ్మ పెళ్ళి అనేది ఒక హాస్య కథ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి రెండోది. బ్రహ్మయ్య తన కుమార్తెకి ఈ పేరు పెట్టాడు. ఇది లెసన్‌లో ఉన్న ఒక లెసన్‌కి సంబంధించిందండి ఇది. లెసన్‌లో ఉంటుంది ఇది. బ్రహ్మయ్య తన కుమార్తెకు ఈ పేరు పెట్టాడు. ఏమని? గోపబాల, మూషికబాల, శైలబాల, ధరిత్రిబాల. ఏమని పెట్టారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మూషికబాల. బ్రహ్మయ్య తన కుమార్తెకు మూషికబాల అని పేరు పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకోండి థర్డ్‌ది. ఎలుకమ్మ పెళ్లి కథ ఈ కథల సంపుటి నుంచి గ్రహించబడింది. ఎలుకమ్మ పెళ్లి అనే లెసను ఏ కథల సంపుటి నుంచి గ్రహించబడింది అంటే సరస వినోద కథలు, కాశీ మజిలీ కథలు, కథ కంచికి మన ఇంటికి, చిన్నపిల్లల కథలు. ఏంటి 4 ఆప్షన్‌లో ఏంటి కరెక్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ అడగడం జరిగిందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సరస వినోద కథలు. సరస వినోద కథలండి. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 4దండి. మూషిక బాల వీరుని వివాహం చేసుకుంది. మూషిక బాల ఎవరిని వినోదం చేసుకుంది? పర్వతుడు, వాయుదేవుడు, మేఘుడు, మూషికరావు. ఎవరినండి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మూషికరావుని మూషిక బాల వివాహం చేసుకుంది. నెక్స్ట్ సూర్యుడు తనకంటే గొప్పవాడు అని వీరుని గురించి చెప్పాడు. సూర్యుడు తనకంటే గొప్పవాడని ఎవరిని గురించి చెప్పాడు అని అడుగుతున్నారండి. చూడండి. మేఘుడు, ఇంద్రుడు, బృహస్పతి, యముడు. సూర్యుడు తనకంటే గొప్పవాడని వీరిని గురించి చెప్పారని అడుగుతున్నారండి. 4 ఆప్షన్‌లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. మేఘుడు అండి. మేఘుడు గురించి గొప్పగా చెప్పడం జరిగింది సూర్యుడు. నెక్స్ట్ మేఘుడు తనకంటే గొప్పవాడని వీరిని గురించి చెప్పారు. మేఘుడు ఎవరి గురించి చెప్పారండి? సూర్యుడు అయితే మేఘుడు గురించి చెప్పాడు. మేఘుడు ఎవరి గురించి చెప్పారండి? యముడు, ఇంద్రుడు, బృహస్పతి, వాయుదేవుడు. ఎవరి గురించి చెప్పారని అడగడం జరుగుతుందండి ఇక్కడ. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వాయుదేవుడు. చూడండి. సూర్యుడు అయితే మేఘుడు. మేఘుడు అంటే వాయుదేవుడు గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏదో చూడండి. వాయుదేవుడు తనకంటే వీరు గొప్పని అంగీకరించారు. వాయుదేవుడు ఎవరు తనకంటే గొప్పవారని అంగీకరించారండి? యముడు, ఇంద్రుడు, మేరు పర్వతుడు, వరుణుడు. ఎవరిని తనకంటే గొప్పవారని అంగీకరించారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మేరు పర్వతుడు. మేరు పర్వతుడిని గొప్పవారు అంగీకరించడం జరిగిందండి.
నెక్స్ట్ మనం చూడండి 8వది, మేరు పర్వతిని భర్తగా స్వీకరించడానికి మూషిక బాల ఎందుకు అంగీకరించలేదు? మేరు పర్వతిని భర్తగా స్వీకరించడానికి మూషిక బాల ఎందుకు అంగీకరించలేదంటే, వయసులో పెద్దవాడు, మృదుత్వం లేదు, బండబారినట్లు ఉన్నాడు, మంచితనం లేదు. ఇందులో ఏటి మనకి కరెక్ట్ అవుతుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి చూడండి, మృదుత్వం లేదు, మృదుత్వం లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ బండబారినట్లు ఉన్నాడు. అందువల్ల మేరు పర్వతిని భర్తగా స్వీకరించడానికి మూసిక బాల అంగీకరించలేదండి. నెక్స్ట్ మనం 9 చూసుకుంటే ఈ లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్ అండి. ఈ ఎలుక పెళ్ళికి సంబంధించి 9 బిట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ బిట్ చూడండి. మేరు పర్వతుడు తనకంటే గొప్పవాడని ఇతడినేని చెప్పాడు. ఎవరిని చెప్పాడు? మేరు పర్వతుడు తనకంటే గొప్పవాడు ఇతనేనని చెప్పాడు. ఎవరు? యముడు, ఇంద్రుడు, చంద్రుడు, మూషికరావు ఎవరిని గొప్పవాడని చెప్పాడని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, మూషికరావు. మేరు పర్వతుడు తనకంటే గొప్పవాడు ఇతడేనని ఎవరి గురించి చెప్పారంటే మూషికరావు గురించి. ఇది తెలుగు పెళ్లికి సంబంధించి లెసన్స్ అండి. నెక్స్ట్ మన లెసన్ చూసుకుంటే మ్రోగిన గంటలు ఏంటండి, మ్రోగిన గంటల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నామండి. ఇది ఒక లెసన్. ఇది దాని గురించి ఇప్పుడు మళ్ళీ మనం బిట్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది చూసుకుంటే మ్రోగిన గంటలకు సంబంధించి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మ్రోగిన గంటలకు సంబంధించి మనకి మ్రోగిన గంటలు అనేది గేయ కదండి. ఇది మ్రోగిన గంటల ప్రక్రియ ఏంటంటే గేయ కథ. ఇతివృత్తం ఏంటంటే మానవత్వపు విలువలు. చూడండి, మ్రోగిన గంటలు ప్రక్రియ ఏంటంటే గేయ కదండి. ఇది ఇతివృత్తం మానవత్వపు విలువలు. చూడండి, భగవంతునికి పూజలు చేసి మొక్కుబడులు కానుకలు ఇచ్చే వారికంటే దయాదాక్షిణ్యాలు జాలి దయ కలిగిన వాళ్ళు దాన ధర్మం చేసేవాళ్ళు అంటేనే ఇష్టమని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, పాఠం యొక్క ఉద్దేశం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. భగవంతుని పూజలు చేసి మొక్కుబడులు కానుకలు ఇచ్చేవారి కంటే దయాదాక్షిణ్యాలు జాలి దయ కలిగిన వాళ్ళు దాన ధర్మం చేసిన వాళ్ళంటేనే ఇష్టం అని ఏ పాఠం మనకి చెప్తుంది, ఏ పాఠం యొక్క ఉద్దేశం అడుగుతూ ఉంటాడండి. అదే మనకి మ్రోగిన గంటలు. చూడండి, ఈ పాఠ్య భాగం అంటే మ్రోగిన గంటలు ఉదయశ్రీ అనే కావ్య సంపుటిలో ఉంది. ఈ మ్రోగిన గంటలు అనేది ఉదయశ్రీ అనే కావ్య సంపుటిలో ఉందండి. మ్రోగిన గంటలు అనే పాఠం. కవి ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. కలం పేరంటే కరుణశ్రీ అండి. నేను కరుణశ్రీ ఉదయశ్రీ అని ఉంటారండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి. ముందు మనం తెలుసుకున్న ఇతని గురించి చూడండి. ఇతని కాలం ఏంటంటే 1912, 1992. మ్రోగిన గంటల పాఠం యొక్క రచయిత ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. కలం పేరేంటంటే కరుణశ్రీ. కాలం 1912, 1992 అండి. ఈ మధ్యకాలంలో అతని యొక్క కాలం. ప్రక్రియ ఏంటంటే గేయ కథ, ఇతివృత్తం మానవత్వ విలువలండి. నెక్స్ట్ చూడండి, అతను ఎక్కడ పుట్టారు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. మనం చూసుకుంటే గుంటూరు జిల్లాలోని కొమ్మూరు గ్రామం. రచనలు ఏంటంటే ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్ ఖయ్యాం అండ్ తెలుగు బాల శతకం. ఇవన్నీ కూడా అతనికి సంబంధించిన రచనలండి. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అమర్ ఖయ్యాం అండ్ తెలుగు బాల శతకాలు. దీనికి సంబంధించి మనకి మ్రోగిన గంటలకు సంబంధించి బిట్స్ కొన్ని ఇవ్వడం జరిగిందండి. అవి ఇప్పుడు మనం చూద్దాము, ఎలా ఇచ్చారు, ఎన్ని బిట్స్ ఇచ్చారు అనేది. మనం ఇప్పుడు చూసుకుంటే మ్రోగిన గంటలు పాఠ్యభాగం ఈ కావ్య సంపుటి నుంచి గ్రహించబడింది. మ్రోగిన గంటలు పాఠ్యభాగం ఈ కావ్య సంపుటి నుంచి గ్రహించబడిందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ మనకి ఇచ్చారు చూడండి. విజయశ్రీ, ఉదయశ్రీ, అరుణశ్రీ, కరుణశ్రీ ఏ కావ్య సంపుటి నుంచి గ్రహించబడిందండి? మనకు చదువుకున్నాము. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఉదయశ్రీ. మ్రోగిన గంటలు పాఠ్యభాగం ఉదయశ్రీ కావ్య సంపుటి నుంచి గ్రహించబడింది. నెక్స్ట్, గేయ పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇదొక మనకి లెసన్లో ఉండే గేయ పాదాలు అంటే అవి తారుమారు చేసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి బిట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, గుడి ముందర గోపురముట మ్రోగిననంట తమకు తామే, కొండ మీద గుడి ఉందట ఆ గోపురమును గంటలనిచ్చాడండి. ఇందులో మనకి సరి చేసుకుంటే ఏది ముందు వస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 2 ఫస్ట్ ఏటి వస్తుందంటే ఈ అండి, కొండ మీద గుడి ఉందట. తర్వాత అదేంటి, తర్వాత ఫస్ట్ ఇది, రెండోది గుడి ముందర గోపురమట. నెక్స్ట్ మూడోది
ఆ గోపురమున గంటలు. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే మ్రోగిన గంట మ్రోగినంట తమకు తామే. చూడండి, కొండ మీద గుడి ఉందట, గుడి ముందర గోపురమట, ఆ గోపురమున గంటలో మ్రోగినంట తమకు తామే అని ఇది లైన్లో పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మానవత్వం విలువలు ఇతివృత్తంగా గల పాఠం పేరు. మానవత్వపు విలువలు ఇతివృత్తం గల పాఠం పేరేంటంటే ఎత్తుకు పై ఎత్తు, కుసుమోపదేశం, మోగిన గంటలు, ఎలుకమ్మ పెళ్ళి. ఏంటి మానవత్వపు విలువలు ఇతివృత్తం గల పాఠం పేరు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మనకి ఇక్కడ సారీ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. మ్రోగిన గంటలండి. మనకి ఇక్కడ మానవత్వ విలువలు ఇతివృత్తం గల పాఠం పేరంటే మ్రోగిన గంటలు. నెక్స్ట్ ప్రజలు డాష్ భగవంతులను గణించును. ఖాళీలు సరైన పదాన్ని గుర్తించండి. ప్రజలు డాష్ భగవంతుడు గణించును అంటే ఏంటి? కానుకలు, పెట్టుబడులు, సత్ప్రవర్తనము, చైతన్యము. ఏంటి? ప్రజలు భగవంతుడు గణించును అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సత్ప్రవర్తనను భగవంతుడు గణించును. ప్రజలు ఆ సత్ప్రవర్తన భగవంతుడు గణించును. నెక్స్ట్ మనం చూసుకుంటే గుడి లోపలి డాష్ స్వామి నుడివెడు బంగారు పంటలు. ఖాళీలు సరైన పదాన్ని గుర్తించండి. గుడి లోపలి డాష్ స్వామి నుడివెడు బంగారు పంటలు అడుగుతున్నారండి. అందులో ప్రత్యక్షం, దర్శనం, కృపను, కోర్కెలు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కృపను. గుడి లోపలి కృపను స్వామి నుడివెడు బంగారు పంటలు అండి. కృపను అని అడుగుతున్న కృపనండి మనకి ఇక్కడ. నెక్స్ట్ 6 చూడండి, జనులు భావములు మారును డాష్ మితిమెరును. ఖాళీలు సరైన పదాన్ని గుర్తించండి. జనుల భావములు మారును డాష్ మితిమీరును అంటే ప్రదక్షిణము, వరహాలు, కరుణామయ, స్వార్థపరత. ఏంటి అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. స్వార్థపరత. జనుల భావములు మారును స్వార్థపరత మితిమీరును. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. పద్యాలు ఇచ్చి కూడా దాన్ని ఫిలప్ చేయమని అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ ప్రజల భావములు మారును డాష్ మితిమీరును. ప్రజల భావములు మారును డాష్ మితిమీరు. ఖాళీలు సరిపోయే పదాన్ని గుర్తించండి అన్నారండి. చిన్న పద్యాలు కూడా మనకు రావాలండి. కళ్ళు, చెడు 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 మెదడులు, చికుముళ్ళు, పరవంచన ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. పరవంచన. ప్రజల భావములు మారును పరవంచన మితిమీరును. కాబట్టి మనకు పరవంచన అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డాష్ చల్లారును సమత మమత అనగారును. ఖాళీ సరైన పదాన్ని గుర్తించండి. డాష్ చల్లారును సమత మమత అనగారును అంటే మధ్యదళ్ళు, భావములు, స్వార్థపరత, చైతన్యం అని ఇచ్చారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. చైతన్యము చల్లారును సమత మమత అనగారును. చైతన్యం అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి 9వది. మనకి 9వది అడిగాడు. కింది గేయ పాదాలు సరైన క్రమంలో అమర్చండి. క్రింది గేయ పాదాలను సరైన క్రమంలో అమర్చండి అని అడుగుతున్నారండి. చూడండి, ఫస్ట్ నోట నీరు పోసిన వారు గాయమునకు కట్టుగట్టి మాటరాని ముసలి అవ్వ కాయమునకు ధూళి తులిపి అని అన్నారండి. మనకి ఇక్కడ ఏటవుతుందంటే ఫస్ట్ది మనకి ఇక్కడ ఆప్షను 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ది కాయమునకు ధూళి దులిపి, తర్వాత ఇది రెండోదండి గాయమునకు గాయమునకు ధూళి దులిపి గాయమును కట్టుకట్టి. నెక్స్ట్ ఇది 3 మాట రాని ముసలి అవ్వ. నెక్స్ట్ 4వది నోట నీరు పోసిన వారు. ఇది మనకి సరైన క్రమంలో ఉంటే పద్యపాదాలండి. గాయమునకు ధూళి దులిపి గాయమును కట్టుకట్టి మాటరాని ముసలవ్వ నోట నీరు పోసిన వారు అనమాట. ఇది సరైన క్రమం. నెక్స్ట్ మనం చూసుకుంటే కింది గేయ పాదాలను సరైన క్రమంలో అమర్చండి. క్రింది గేయ పాదాలను సరైన క్రమంలో అమర్చండి. తరలి వచ్చిరి జనులు శివుని దర్శింపగా తండోపతండగా శివరాత్రి పర్వమున ఇచ్చారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ది ఈ అండి. శివరాత్రి పర్వమున
నెక్స్ట్ రెండోది శివుని దర్శింపగా. నెక్స్ట్ మూడోది తరలి వచ్చిరి జనులు. నెక్స్ట్ నాలుగోది తండోపతండగా. ఫస్ట్ చూడండి, శివరాత్రి పర్వమున శివుని దర్శింపగా తండోపతండగా తరలి వచ్చిరి జనులు అనమాట. మనకి ఇక్కడ ఈ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు ఏంటి? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు ఏంటి? ఉదయశ్రీ, విజయశ్రీ, అరుణశ్రీ అని అడుగుతున్నారండి. ఈ 4 ఆప్షన్లో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది, కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ లెసన్కి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి లాస్ట్ బిట్ అండి ఇది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి స్వగ్రామం ఏంటి? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి స్వగ్రామం ఏంటి అని అడుగుతున్నారండి. గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు జిల్లా కొమ్మాది, గుంటూరు జిల్లా కొమ్మూరు, గుంటూరు జిల్లా బాపులపాడు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏమవుతుందండి, మనం ముందు చదువుకున్న ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది, గుంటూరు జిల్లా కొమ్మూరు అండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి స్వగ్రామం, వారి యొక్క ఊరు ఏంటంటే గుంటూరు జిల్లా కొమ్మూరు అండి. ఇదండి ఈరోజుకి సంబంధించిన వీడియో. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ప్రతి లెసన్కి సంబంధించి విడివిడిగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొన్ని వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి కొత్త వాళ్ళు అయితే ఛానల్ చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. మళ్ళీ నేను 6th క్లాస్కి సంబంధించి వీడియోస్ ఉన్నాయి, ఇంకా పెడతాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదు 6th క్లాస్ అనేది. ఇంకా 2-3 వీడియోస్ ఉంటాయండి 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి. ఓకే అండి, అందరూ కూడా బాగా చదువుకోండి, మంచి మార్క్స్ వస్తాయి. అందరూ కూడా ఇప్పటి నుంచి కూడా బాగా చదువుకోండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. ఓకే, బాయ్ అండి.